ఏమంటారు అంటే పొత్తు పొడవటానికి అసలు ఆయనే సూత్రధారి. ఇవాళ ఆయనకే చోటు లేని ఒక విచిత్రమైన పరిస్థితి. బీజేపీ ఏమన్నా చాలా తీవ్రంగా అడ్డుకోవడానికి గల కారణం ఒకటేంటంటే ఒక అబ్జర్వేషను, ఆయన పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు, నేనైతే టీడీపీ లేకపోతే బీజేపీ నేనే క్యాండిడేట్ నేను ఆయనంతటా ఆయన చెప్పుకొని తిరగటం బీజేపీ అగ్రనాయకత్వానికి నచ్చలేదా? అంటే ముందుగా 99 వీక్షకులకి అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సార్ ముందు దీని గురించి మాట్లాడాలంటే ప్రాథమిక సభ్యత్వం లేకుండానే చాలామంది అంటే ఇప్పుడు అనౌన్స్ చేసిన సీట్లలో వైసీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి, అంటే ఏ పార్టీలో అయినా మీకు సీటు దక్కాలంటే ప్రాథమిక సభ్యత్వం ఉండాలి అని ఒక రూల్ అంటే స్టాండర్డ్ కంక్లూడ్ రూల్ అయితే లేదండి. లేదు థంబ్ రూల్ కాదు. అయినా సరే త్రిపుల్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన కూటమితో కలిసి పనిచేశారు. ఇది గత 3 నెలల నుండి బీజేపీతో పొత్తు వ్యవహారంలో కానివ్వండి, కూటమి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు విషయంలో ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ కూటమితో కలిసి పనిచేశారు. గతంలో మొన్న తాడేపల్లిగూడెం కానివ్వండి ఇచ్చాపురం సభల్లో కూడా కూటమి అంటే బీజేపీ అప్పటికీ పొత్తు ఖరారు కాకపోయినా పవన్ కళ్యాణ్తో కానీ లేదు చంద్రబాబు నాయుడు గారితో కానీ స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు. సో ఆయన కూడా ఇప్పుడు ఏ పార్టీలో లేరు అంటున్నారు. ఆయన ఒకటే చెప్పింది వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, నేను కూటమి తరపున పోటీ చేస్తా. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. అంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయన ఏ పార్టీ ఉపయోగించుకోదు అనుకోలే ఆయన. ఎందుకంటే బీజేపీ ఆయన బలంగా నమ్మింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆయన వదులుకోరు. ఎందుకంటే గతంలో ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు ఆయనకి, బీజేపీ మాత్రం వదులుకోదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్నల్ టాక్ ఏంటంటే బీజేపీతోనే ఉండండి మీరు, ఎందుకంటే విన్నింగ్ సీట్ కాబట్టి మీరు బీజేపీనే కాదు, బీజేపీ కాదు అన్న పరిస్థితుల్లో నేను అవసరమైతే టీడీపీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఆయన గతంలో 5 ఏళ్ళ నుండి వైకాపాకి దూరంగా ఉంటూ బీజేపీకి కొద్దిగా దగ్గరగా ఉన్నారు. తర్వాత రాను గత 1.5 ఇయర్ నుండి తెలుగుదేశం పార్టీకి కూడా దగ్గర అయ్యారు. అయితే ఈ రోజున ఫస్ట్ వైకాపాలో అధికార ప్రతిపక్ష నేతగా త్రిపుల్ గారు ఒక పేరు తెచ్చుకున్నారు. అంటే అధికార ప్రతిపక్ష నేత, ఎందుకంటే స్వపక్షంలో విపక్షం. ఎందుకంటే 6 నెలలు వైకాపా అధికారం వచ్చిన దగ్గర నుండి జగన్ని ముచ్చముట్టలు పట్టించి 3 చెరువులు నీళ్ళు తాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం పోరాడారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతుంటే నాయకులు బయటకు రావడానికి కూడా భయపడిన రోజులు అవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన నైజం ఒక్కటే, ఎందుకంటే ఆయనకి దాచుకోవటం లేదా ప్రశ్నించిన వాడిని అక్రమ కేసులు పెట్టారు. సరే, ఈ రోజు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఏంటి పెద్దమ్మగుడిలో పూజలు, ప్రత్యేక పూజలు ఈ రోజు అండి. త్రిపుల్ గారు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆయనకి ఆల్ పార్టీస్లోనూ అభిమానులు ఉన్నారు. ఈ రోజు అంటే మేము ఏ పార్టీ తరపున కాకుండా ఒక త్రిపుల్ అభిమానుల కింద హైదరాబాద్లో ఆయనకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక బీజేపీ వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తేనే సీట్ ఆపారంటే డెఫినెట్గా ఒక మంచి చేయటానికి ఎవరు ముందుకు రారు, కానీ చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు సోము వీర్రాజు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదా అంటే మేబీ గుడ్ చేయడానికి గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ కాదేమో, కానీ బ్యాడ్ చేయడానికి మాత్రం ఒకటే సార్. ఒక చాలా సీరియస్ గా దానికి కూడా ఆయన కన్సిడరేషన్ పార్టీ తీసుకోదేమో అని అనుకుంటున్నాను. అంటే తీసుకోదు అంటే సార్ అక్కడ మేబీ ఏం జరగవచ్చు అంటే ఒక డ్రమ్ పాలలో కూడా ఒక చిన్న ఉప్పు కల్లేస్తే పాలన్నీ పాడైపోతాయి. అదే డ్రమ్ పాలు మనకు మంచిగా తయారు చేయాలంటే మనకి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అలానే సోము వీర్రాజు గతంలో టీడీపీ మీద, ఎందుకంటే ఆయన నైజాము ఇటు అంటే బీజేపీలో ఉండి కూడా వైకాపాకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, ఇప్పుడు అది ఇట్ ఈస్ విత్ పార్టీ అండి. ఇప్పుడు ఎందుకంటే బీజేపీలో టీడీపీ బీజేపీ, వైసీపీ బీజేపీ, జనసేన బీజేపీ, అలాగే జనసేనలో కూడా వైసీపీ జనసేన, టీడీపీ జనసేన, అసలు జనసేన ఇలా ఉన్నాయి. టీడీపీలో కూడా సమస్య అదే కదా. అదే ఇప్పుడు ఆయన ద్వారా అని డైరెక్ట్గా త్రిపుల్ గారు, ఎందుకంటే ఆయన కొన్ని వ్యవస్థలు అంటే ఒక మినీ సెక్రటరియట్ మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే ఒక జగన్ మీద పోరాడటం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రాణాలకి తెగించి, ఎందుకంటే ఆయన ఒక ఎంపీ అయి ఉండి కూడా ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన్ని అవసరం అయితే చంపటానికి కూడా ప్రయత్నించారని గతంలో త్రిపుల్ గారే చెప్పారు.
ఆయన బై లక్ ఈరోజు బతుకున్నాను అంటే ఆ దేవుడు వెంకన్న ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజున విజయవాడ నుండి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వచ్చి అక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాను అని గతంలో వీడియోలో చెప్పారు, తర్వాత పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పారు. అయితే ఈ రోజున ఈ త్రిపుల్ గారికి సీటు విషయంలో సందిగ్ధత ఏంటంటే బీజేపీ నర్సాపురం ఆపింది. ఇంకా నేను ఆయనకి గేట్లు అంటే ద్వారాలు మూసుకుపోయినాయి నేను అన్నండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు అవకాశం ఇప్పుడు టీడీపీ వైపు నుండి కానీ లేదా జనసేన వైపు నుండి కానీ, ఎందుకంటే ఆయన్ని వదులుకోవటానికి నాకు తెలిసి కూటమి రెడీగా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విజయం సాధించాడు అంటే అది ప్రస్తుతం తాత్కాలికమే, అంటే 1-2-3 రోజులే. అది నిన్న అన్నారు త్రిపుల్ గారు పరాజయం అని. అది నేను చెప్తాను కదా, ఆయనకి జస్ట్ తాత్కాలికమే. అది 24 గంటల 48 గంటల లేదంటే 52 గంటల అని, అది తాత్కాలికమే. 62 జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి